ఎమ్మిగనూరు టీబీపీ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కాలనీలో నివాసం ఉంటున్న భాష ఇంటి పక్కనే దూది పరుపుల గోడౌన్ నిర్వహిస్తున్నారు. పత్తి మిల్లుల నుండి పత్తిని కొనుగోలు చేసి దూది పరుపులు తయారు చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లిన సమయంలో గోడౌన్ నుండి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపే 2 లక్షల రూపాయల దూది కాలిపోయినట్లు భాష ఆవేదన చెందాడు. జీవనాధారం కోల్పోయినందున ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. దూది పరుపు భాషని నాను దీని మీద బతికేది. నాకు ఇది మొన్న 3 రోజుల కిందనే నేను 1.5 లక్షల సరుకు తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఈ సీజన్ అని తెచ్చేసుకున్నాను. నాకు 3 రోజులని ఫైర్ అయింది. నాకు 2 లక్షల రూపాయలు లాస్ అయింది. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి సార్. నాను దీని మీద ఆధారము. నేను దీని మీద బతికేది. నాకు ఎవరు సహకారం లేదు, నాకు ఎవరు హెల్ప్ లేదు. నన్ను దీని మీద బతికేది. నాకు గవర్నమెంట్ సాయం చేయాలి సార్. పత్తే